ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు ఒకసారి ఉపయోగపడుతుంది. ఉదాహరణ నేను 2018 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మిత్రులు కావాల్సిన వాళ్ళు మిత్రులేమో బాధపడ్డారు, శత్రువులేమో సంతోషపడ్డారు, అయిపోయింది నా పని అని. కానీ 3 నెలలు తిరిగే లోపల ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ సభ్యుడైనా ఢిల్లీకి వెళ్ళడం వల్ల దేశానికే పెద్ద పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. విత్ ఇన్ 3 monthsలో ప్రజలు విఘ్నులు ఆలోచన చేసిండ్రు, ప్రశ్నించే గొంతుక ఉండాలి అని ఎంబడే నన్ను ఎంపీకి పంపించారు. ప్రశ్నించే గొంతుక ఉండాలని జీవనాన్ని ఎమ్మెల్సీకి పంపించారు మీరు అందరు కలిసి. ఢిల్లీకి వెళ్ళడంతో అధినాయకుల దృష్టిని ఆకర్షించడం కానీ లేకపోతే పార్లమెంట్లో మా యొక్క ప్రయత్నము పార్టీ తరఫున ఉన్న మా కమిట్మెంట్ను చూసి పిసిసి అధ్యక్షుడు అవడం, పిసిసి అధ్యక్షుడైన తర్వాత రాష్ట్ర రాజకీయాలలో జరిగిన మార్పులు మీకు తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రి కావడం, 2018 అసెంబ్లీలో ఓడిపోవడం వల్ల 2019లో వచ్చిన అవకాశం వల్ల 2023లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మీరు అందరు ఇచ్చిండ్రు. నాకెందుకో బలంగా జీవనానికి కూడా అట్లా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతాడని నేను భావిస్తున్నా. వారక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నా, వారక్కడికి వెళ్ళి ఇంకేదైనా పెద్ద హోదాలో కూర్చోవాలన్నా, ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా పార్టీలకు అతీతంగా దీంట్లో చాలామంది చాలా లైక్లు డిస్లైక్లు ఆర్ ఓరియంటేషన్ ఆర్ అఫిలియేషన్ సిద్ధాంతపరంగానో లేకపోతే వ్యక్తిగతంగా పరిచయాలు మనకు మిత్రులు ఉంటారు. కొన్నిసార్లు మన పార్టీతో సంబంధం ఉండదు, మన మిత్రుడు నిలబడ్డాడంటే ఇంకో వైపు ఉంటారు. కానీ ఈ ఒక్కసారి మాత్రం నేను మీకు చేసే విజ్ఞప్తి, నేను రాష్ట్రమంతా కూడా అడగడంలే, కరీంనగర్ నిజామాబాద్ ముఖ్యంగా నిజామాబాద్లో అక్కడనే సమస్య ఉంది, అక్కడనే మూలం ఉంది, పరిష్కారం కూడా చూపించాల్సింది అక్కడనే. పరిష్కారం చూపించాలంటే మీ తరఫున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి పార్లమెంట్లో ఉండాలి. మీరు 100% జీవనానికి అండగా నిలబడి మీరు గెలిపించండి.